పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ విజయవంతమయ్యేలా ముఖ్య నాయకులకు పలు సూచనలు చేశారు. జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళకు ఆదివాసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటును కేటాయించిందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతను దీన్ని బట్టే తెలుస్తోందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కిషోర్. మొదటిసారిగా సీఎంగా అటు సీఎంగా అలంకరించిన తర్వాత మొదటిసారిగా ఇటు రెండు జిల్లాల్లో కూడా పర్యటిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటు ఆదిలాబాద్ తో పాటు నిజామాబాద్ రెండు జిల్లాల్లో కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అటు ఆదిలాబాద్ సంబంధించి అబ్దుల్ సుమతో పాటు ఇటు నిజామాబాద్ సంబంధించి జీవన్ రెడ్డి ఇద్దరి నామినేషన్ కార్యక్రమంలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటు ఆదిలాబాద్ లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నిజామాబాద్ లో జరిగే బహిరంగ సభతో పాటు ఆదిలాబాద్ లో బహిరంగ సభ రెండు సభల్లో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రెండు సభలకు సంబంధించి కూడా స్థానికంగా నేతలు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఆదిలాబాద్ సంబంధించి గతంలో బీజేపీ ఉన్నది, అలాగే నిజామాబాద్ సంబంధించి గతంలో బీజేపీ గెలిచింది. ఈ రెండు స్థానాల్లో కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు కూడా గెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎత్తైన అసెంబ్లీ స్థానాల్లో గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎంపీ స్థానాలు కూడా గెలుచుకునేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ హామీలతో అటు రేవంత్ రెడ్డి మరోసారి ప్రజల్లోకి రానున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఉదయం 11 గంటల సమయంలో అటు ఆదిలాబాద్, అలాగే మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇటు నిజామాబాద్ లోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభలకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఇప్పటికే స్థానికంగా ఉన్న నేతలు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అది ఇన్ఛార్జ్ మంత్రులు ఆదిలాబాద్ తో పాటు నిజామాబాద్ సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులు స్థానికంగా చేరుకొని నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. జన సమీకరణ నేపథ్యంలో భారీగా కూడా జనాన్ని తరలించే యోజనలో స్థానికంగా నేతలు కావచ్చు, అటు ఎమ్మెల్యేలు వారి పనిలో నిమగ్నమైనట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈసారి ఆదిలాబాద్ తో పాటు నిజామాబాద్ లో కూడా పార్టీ పట్టుని పెంచుకోవాలి, అలాగే స్థానాలను ఈసారి బీజేపీ గెలుచుకున్న స్థానాలను ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఆదిలాబాద్ తో పాటు ఆదిలాబాద్ క్యాండిడేట్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా బహిరంగ సభలో పాల్గొనున్నారు. అనంతరం నిజామాబాద్ లో కూడా ఇటు జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంతో పాటు ఇటు బహిరంగ సభలో కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. నాడు మా పిసిసి అధ్యక్షుల వారు, రాష్ట్ర ముఖ్యమంత్రి, అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరిస్తున్నారు. దీనికి ఆదిలాబాద్ లోని 7 పార్లమెంటు స్థానాల నుండి అశేషంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు అందరూ కూడా లక్షలాదిగా తరలి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రేపటి సభ ఆత్రం సుగుణ గారిని ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించి 75 ఏళ్ల స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక మహిళకి, ఒక ఆడబిడ్డకి, ఆదిలాబాద్ పుట్టింటి బిడ్డని పార్లమెంటుకు పంపబోతా ఉన్నాం. ఇది ఆదిలాబాద్ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తలకు గర్వకారణం. అది కూడా ఒక సామాన్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఎటువంటి రాజకీయ అండదండలు లేని ఆవిడ. అమ్మ తరపున 7 తరాలు, నాన్న తరపున 7 తరాలు, ఎవ్వరు కూడా రాజకీయాల్లో లేరు. ఒక ఉద్యమకారిని, అటువంటి వ్యక్తిని, ఒక మామూలు ఆడపడుచుని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుకు పంపుతుంది. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం యొక్క అందం. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ సెండింగ్ ఏ ఉమెన్. ఆఫ్టర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ వీఆర్ సెండింగ్ ఏ ఉమెన్ టు ద పార్లమెంట్. మా రాహుల్ గాంధీ గారు ఆత్రం సుగుణ గారికి టికెట్ ఇవ్వడంలో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి అన్నకి